వీడియోలో గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ యావరేజ్ అనమాట మూవీ అయితే. స్టోరీ మొత్తం రొటీన్ ఉంది స్టోరీ అంతా. అండ్ రామ్ చరణ్ గారి యాక్టింగ్ బాగుంది. అండ్ శంకర్ గారు మార్క్ అనేది ఓకే. అండ్ అంజలి గారి ఎమోషన్ ఇదంతా ఓకే. సో మూవీ మొత్తానికి యావరేజ్ ఎబో యావరేజ్ ఈ టాక్ తప్ప వేరేది లేదు. ఈ సినిమా చూడొచ్చు, చూడకపోవచ్చు, అది మీ ఇష్టము. కానీ లెట్స్ వెయిట్ ఫర్ అనదర్ మూవీస్. నేనైతే ఇది రికమెండ్ చేయను చూడమని. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఈ సినిమాలో క్వశ్చన్స్ మనం తంబైల్లో పెట్టినట్టు చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ సినిమాలో. అండ్ ఇది స్పాయిలర్. ఈ వీడియో ఇక్కడ నుంచి చూసే వాళ్ళు ఒక్క సెకండ్ ఒకటి చెప్పేసిన తర్వాత చూడండి. ఏంటి అంటే కలెక్షన్ వచ్చేసి గేమ్ చేంజర్ది 186 crores అయితే వచ్చింది అనమాట గేమ్ చేంజర్ కి. అండ్ ఇప్పటి నుంచి స్పాయిలర్ అనమాట, ముందే ఇస్తున్నా డిస్క్రిప్షన్. సో మనము ఈ కొన్ని సినిమాలో కొన్ని అబ్జర్వ్ చేస్తే మనకి గతంలోకి వెళ్దాం ఒకసారి. రామ్ చరణ్ గారి గతం ఉంది కదా, అంటే సంథింగ్ రామ్ చరణ్ గారిని మర్డర్ చేయడం కానీ అక్కడికి వెళ్తే అంజలి గారి చేతుల్లో ఒక కొడుకుంటాడు. అండ్ అంజలి గారు ప్రెగ్నెంట్ అయి ఉంటారు అనమాట. ఆ సీన్ లో ఇద్దరు ఉన్నారు, అంటే కడుపులో ఒకరు ఉన్నారు అండ్ చేత్తో ఒకరిని పట్టుకుని ఉన్నారు. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు అందులో ఆ రెండిట్లో ఏది, ఇంకొకరు ఏమయ్యారు, ఇదొక క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్ చరణ్ గారు ఇక్కడ వీళ్ళ వీళ్ళ కొడుకే అని చెప్పేసి అంటున్నారు కదా, అంజలి గారు అండ్ పెద్ద రామ్ చరణ్ గారు కొడుకు అంటున్నారు కదా. ఈ రామ్ చరణ్ గారు నరేష్ గారు వాళ్ళకి ఎట్లా దొరికారు? మీకు అర్థమైందా నేను చెప్పేది? అంటే వేరే ఫ్యామిలీకి ఎలా దొరికారు అని నా క్వశ్చన్. ఇలాగా చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట సినిమాలో. అండ్ నాకెందుకో సినిమాని కొంచెము స్టోరీ అనేది కొంచెం లాగ్ అనిపించింది. లాగ్ అండ్ ఇంకా కొన్ని కనెక్షన్స్ అనేవి సరిగ్గా లేవు సినిమాకి. ఇయే మనకి మైనస్ పాయింట్స్. అండ్ స్టోరీ కూడా ముందే గెస్ట్ చేసేయచ్చు మనం. ఎట్లా అంటే లైక్ నెక్స్ట్ ఇది రావచ్చు, నెక్స్ట్ ఇది రావచ్చు అని చెప్పేసి మనం ఈజీగా గెస్ట్ చేసేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గేమ్ చేంజర్ మరి ఫర్దర్ నాకు తెలిసి థియేటర్స్ చాలా తగ్గచ్చు. వై? బికాస్ స్టోరీ మనకి రొటీన్ ఉంది, టాక్ కూడా అంత బాగాలేదు, 50-50 టాక్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకి డాకు మహారాజ్ వస్తుంది. డాకు మహారాజ్ టాక్ ఎక్సలెంట్ ఉంది, ఒక సాంగ్ ఇష్యూ తప్ప మిగతాది అంతా బాగుంది డాకు మహారాజ్ది. అండ్ స్టోరీ కూడా కొత్తగా ఉండబోతుంది కాబట్టి అందరూ డాకు మహారాజ్కి వెళ్ళే ప్రిఫరెన్స్ ఉంది. అండ్ సంక్రాంతికి వస్తున్నాం కూడా మనకి, ఏది జనవరి 14th వస్తుంది కదా, ఆ మూవీకి కూడా మంచి హైప్ ఉందన్నమాట. లైక్ ఆ స్టోరీ అందరిని, ఆ ప్లాట్ అనేది అందరినీ ఆకట్టుకుంటుంది అనమాట. ఎట్లా అంటే లైక్ ఇద్దరి ఆడోళ్ళ మధ్యలో ఒక మగాడు ఎట్లా నలిగిపోతున్నాడు. అండ్ ఆ కామెడీ హిలేరియస్ సీన్స్ అనేవి చాలా బాగా రాసుకున్నారు అనిల్ రావుపూడి గారు. అండ్ ఏంది అంటే చెప్పాలంటే నాకు ఈ సంక్రాంతిలో గేమ్ చేంజర్ అయితే అంత అనిపించలేదు. అప్ టు ద మార్క్ అయితే అనిపించలేదు. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే అవుట్పుట్ రాలేదు. అండ్ ఇంకా ఏంటి చెప్పాలి అంటే లెట్స్ వెయిట్ ఫర్ ఫర్దర్ మూవీస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.